అరే అబ్బాయి. ఏ అబ్బాయి? ఇప్పటిదాకా మాట్లాడావు కదా ఆ అబ్బాయి. ఆ అబ్బాయి నా క్లాస్మేట్ అమ్మా. ఏదో కనిపిస్తే మాట్లాడాడు అంతే. మీ క్లాస్ అబ్బాయి అయినా సరే మాట్లాడకు. మీ అన్నయ్య చూశాడనుకో లేనిపోను గోలా. సరేనా? సరే మాట్లాడాలే. సరేరా, ఆటో వచ్చింది. అమ్మో, ఇంకా వినిసిందేమో అనుకున్నాను. ఏంట్రా పొద్దున్నే దొడుకొచ్చావు? అక్కడ కూర్చోనండు, ఇప్పుడే వస్తా. సరే పో. అబ్బా, ఈ స్నేక్ గేమ్ ఎవడు కనిపెట్టాడు కానీ ఈ జన్మలో ఈ గేమ్ని బీట్ చేసే గేమ్ అయితే రాదురా. అమ్మా, మా మా అబ్బాబ్బాబ్బా, వస్తున్నారా? ఏంట్రా? నాకు కొత్త ఫోన్ కొని అమ్మా. ఏంట్రా తమాషాగా ఉందా? 10వ క్లాస్లో ఫోన్ ఏంటి? మా క్లాస్లో అందరికీ ఉన్నాయమ్మా ఫోన్లు, నాకొక్కడికే లేదు. ఎవరికున్నాయిరా? కథలు చెప్పుకో. నువ్వు నమ్మవనే ఆ మహేష్ గారిని తీసుకొచ్చా. రే మహేష్, పోతుందా? పిల్లరా వస్తున్నా.
బాగున్నారా ఆంటీ? ఈ మధ్య ఇంటికి రావట్లేదని మమ్మీ అడగమందా ఆంటీ? మొన్న మీరు సంక్రాంతికి పంపించిన అరుసులు చాలా బాగున్నాయి ఆంటీ. రే అది కాదురా. ఓ పాయసమా? పాయసం కూడా చాలా బాగుంది ఆంటీ. రే నీకు ఫోన్ ఉందా లేదా? ఉంది కదా. తీసి చూపించు. ఏంటంటీ మీ ఫోన్లో రీఛార్జ్ లేదా? మమ్మీకి ఫోన్ చేసేయమంటారా? ఆ ఫోన్ నీదేనా? నాదే ఆంటీ, నేనే కొనుక్కున్నా, నోకియా. సిగ్గుందా నీకు? నువ్వు ఫోన్ కొనుక్కున్నావు. మా వాడికి ఎందుకు చూపించా? ఇప్పుడు చూడు, వాడు కూడా ఫోన్ కావాలంటున్నాడు. అది కాదమ్మా, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందనుకో, నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక కాల్ చేస్తే చాలు నేను ఎక్కడున్నాను తెలుస్తుంది. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా కొని అమ్మా. ఏంట్రా చూస్తున్నావు? అడుగు. నేనే అడగాలి. చూడమ్మా, రోజు ఇలాగే ఫోన్ చూపించి ఎక్కిరిస్తాడు. నీ దగ్గర ఫోన్ లేదురా సిల్లీ ఫెలో అని నవ్వుతాడమ్మా వీడు. సరే ఎంతరా? 5,000 అంట. 5,000? సరే కొనిస్తాను గాని నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. నువ్వే చూస్తావుగా. ఏరా నువ్వేంట్రా నన్ను ఇరికిస్తావు? ఏమంటున్నాడు? ఏం లేదు, నాకు ర్యాంక్ రాకపోతే వాడి ఫోన్ తీసి కిందేసి పగలగొట్టమంటున్నాడు. రే ఇది మరీ ఓవర్రా. నీకు ర్యాంక్ రాకపోతే నా ఫోన్ ఎందుకు బాల్గొట్టేది? అని ఏమంటున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఫోన్ ఏంటి, వాడి ఇంట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ టీవీ, కొత్తగా ఉన్న శాంసంగ్ ఫ్రిడ్జ్, వాడి ఇల్లు మొత్తం ధ్వంసం చేయమంటున్నాడు. అంతే కదరా టైగర్? టైగర్ ఎవరు? వీడే మన మహేష్, వాడి ముద్దుపేట టైగర్. రే నువ్వు అదేదో చేస్తావు కదరా, ఈ టైగర్ కి టైం వచ్చింది ఓ అని. రే ఏంట్రా నువ్వు ఆంటీ ముందరా అమ్మాయిల ముందర చెప్పమంటే చెప్పవు గానీ. సరే నేను నమ్మిస్తున్నానరా మహేష్, నీదే బాధ్యత. మిమ్మల్ని మోసం చేయాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు ఆంటీ. నిజం చెప్పాలంటే అది 5,000 కాదు 2,000. అయినా వీడికి ఎందుకు ఆంటీ ఫోన్? ఇదిగో బాధ్యత మొత్తం వీడిదే కదమ్మా, వాడి చేతుల్లోనే పెట్టు. రే నా దగ్గర ఎందుకురా? జాగ్రత్త. ఆంటీ నిజం చెప్పాలి. ఏమంటున్నాడు రా? అదేం లేదమ్మా, పాయసం బాగుందంట మళ్ళా చేయమంటున్నాడు. నువ్వేంట్రా మీ అమ్మ దగ్గర నన్ను ఇరికిస్తావు? మా అమ్మేం పట్టించుకోదులేరా లైట్. అయినా ఫోన్ 2,500 కదా, 5,000 ఎందుకు తీసుకున్నావు? నాకొకటే ఉంటే సరిపోతుందా ఫోను? శ్రావ్యాకొద్దా? అంటే ఇప్పుడు శ్రావ్య కూడా నువ్వే తీసుకుంటావా? నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. ఏంట్రా ఫోన్ కొనేసావా? ఇంకా కొండవేంట్రా, సిమ్మేసి రీఛార్జ్ కూడా చేస్తుంటే. ఇదెంతరా? ఇదే 4 యాష్ అయిపోయింది. భలే నా కొడుకురా, అసలు ఆత్రం ఆగదుగా. ఇంకేం చేయమంటావురా? లవ్ లో ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? ఆడక్క తిన్నా ఎలా? అందుకేరా ఈ లవ్ గివ్వు నచ్చదు నాకు. ఈయన కష్టాలు ఉంటాయని నెట్కెళ్ళామా టక్కన కొట్టాం అంతే. అబ్బో ఇక్కడ ఎంత బాగుంది కదా. ఈడేంది స్కూల్లో పెట్టాడు అయినా మనకెందుకులే. ఏంటి? సాయంత్రం ఒకసారి గుడికి రా. ఏమి? రా చెప్తా. సరే. మాకెందుకు చెప్తారులే. ఏముందే చెప్పడానికి? ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు మీరిద్దరు 2 సైడ్సా? అంటే ఇష్టం లేకపోతే చెప్పమాకులే, పర్లేదు. అవును చూసావా, నాకు కూడా చెప్పలేదు. నేనే చెప్దాం అనుకున్నానే మెల్లగా. కన్ఫర్మా? సర్లే. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? ఈవినింగ్ మా ఇంటికి వచ్చి రా గుడికి వెళ్దామని పిలుస్తావా? ఓహో అందుకేనా నాకు చెప్పావు? ప్రామిసే, అందుకని కాదు, నిజంగానే మెల్లగా చెప్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు రావా ఈవినింగ్? సరే వస్తానులే, ఇంకేం చేస్తా. థ్యాంక్ యూ. ఏంటిది ఇంకా రాలేదు? అన్నా ఏంటి? శ్రావ్య ఉందా? ఉంది. ఏమి? అంటే గుడికి వెళ్దామని. ఇప్పుడు గుడికి ఎందుకు? రేపటి నుంచి స్లిప్ టెస్ట్ ఉందన్నా, గుడికి వెళ్ళి దండం పెట్టుకుందామని. ఏంటి స్లిప్ టెస్ట్కేనా? ఏదైనా టెస్టే కదన్నా. శ్రావ్య ఏంటి? గీత వస్తుందని నీకు ముందే తెలుసా? రెడీ అయి ఉన్నావు? అంటే స్కూల్లోనే అనుకున్నామన్నయ్య వెళ్దామని. గుడికి ఎందుకు వెళ్దాం అనుకున్నారు ఇంతకీ?
మర్చిపోయానే. అది రేపటి నుండి స్లిప్ టెస్ట్ ఉందన్నయ్య. గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందామని. అమ్మయ్యా. సరే వెళ్ళు. రా. ఖచ్చితంగా దొరికిపోయాం అనుకున్నానే. అంత కరెక్ట్గా నేను చెప్పింది ఎలా చెప్పగలిగావే? లవ్లో ఉంటే అంతే, అన్ని సింక్లో ఉంటాయి. అబ్బో అమ్మయ్యా. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి రమ్మన్నావు? మాకు మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి. నువ్వు కాస్త పక్కకి వెళ్తావా గీత? కావాలంటే నీకు టైగర్ గడ్ కంపెనీ ఇస్తాడు. ఏంటి గీత, నువ్వు కూడా వచ్చావా తోడుగా? ఆ, ఇంకేంటి గీత సంగతులు? ఆ, సంగతులంటే గుర్తొచ్చింది. నిన్నొకటి అడుగుతా ఏమనుకోవు కదా? నేనేమనుకుంటా గీత, అడిగేయ్. అవును, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడంట కదా, నిజమేనా? ఎవడో నీకు చెప్పింది? ఎవడో? అదే అందరూ అనుకుంటున్నారు, అందుకే అడిగా. సారీ, నువ్వేం బాధపడకులే, అలానే ఉంటుంది. నువ్వు మీ అమ్మని బాగా చూసుకో. మా నాన్నకి ఎవరూ లేరు. ఊర్లో చిన్నెళ్ళు కడుతుంటే ఈ ఊరు నా కొడుకుల సెకండ్ సెటప్ అని మా నాన్న మీద పుకార్లు సృష్టించారు. మా నాన్నకు అంత సీన్ కూడా లేదు. అయ్యో సారీ మహేష్. పర్లేదులే గీత, ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా స్కూల్లో ఎవరికి చెప్పలేదు కదా? అందరికీ అంటే మా నాన్నకు బుద్ధి లేదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. చిన్నిళ్ళు అని చెప్పకపోతే కొత్త ఇల్లు కడుతున్నావు అని చెప్పొచ్చు కదా. ఏంటి రమ్మన్నావు? అది నీకు గిఫ్ట్ ఇద్దామని. అయ్యో బాబా, గిఫ్టే? ఏం గిఫ్టో? నువ్వేమనుకుంటున్నావు? డైరీ మిల్క్? ఏంటి నిజమేనా? హా, అది మనం గెస్ట్ చేస్తే అలా ఉంటది. ఇవ్వు. ఎవరైనా డైరీ మిల్క్ ని ఇంత బాక్స్ లో పెట్టిస్తారా? దీనికి కూడా డైరీ మిల్క్ అయినంత ఖర్చు అయి ఉంటుంది. వద్దు.